ఈరోజు వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ వన్ వర్డ్. ఒక వాక్యాన్ని మనం ఈరోజు ఆచరించబోతున్నాం. నాకు యాక్చువల్గా ఈ డిసెంబర్ మాసం అంతా ఏ మోడ్లో ఉన్నానంటే ప్రార్థనా మోడ్లో ఉన్నాను. డిసెంబర్ మాసం అంతా సిద్ధపాటు మోడ్ అన్నమాట. సిద్ధపాటు మోడ్. నెక్స్ట్ ఇయర్ కొరకు గంభీరమైనటువంటి వాగ్దానాలు 2025 కొరకు దేవుడు ఇచ్చాడు. వాటి కొరకు మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. ఒక వాగ్దానం దేవుడిచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చబోయేటప్పుడు వీ షుడ్ బి వెరీ 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 అలర్ట్. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరపట్టబడి ఉన్నారు. 70 సంవత్సరాలు చెరపట్టబడి ఉన్నారు ఇశ్రాయేలీలు. అయితే ఆ 70 సంవత్సరాలు పూర్తవుతున్న టైంలో దానియేలు సడన్గా గ్రంథము చదువుతుండగా గుర్తించాడు, అరే 70 ఇయర్స్ పూర్తి అవుతున్నాయి, ఇక విడుదల సమీపించినది. ప్రభు అంటాడు కదా, మీ తలలు పైకెత్తుకొనడి, మీ విడుదల సమీపించినది అంటాడు కదా. కాబట్టి ప్రభువు నియమించిన 70 సంవత్సరాలు అయిపోయే టైం వచ్చినప్పుడు దానియేలు ఇక ఎట్లా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే కదా, దేవుడు చెప్పింది ఇక నెరవేరుతుంది కదా అని బిర్యానీలు తినుకుంటూ కూర్చోలేదు. కోతకాలం వచ్చినప్పుడు, వాగ్దానం నెరవేర్పు వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉండి కొంచెం ప్రార్థనను పెంచాడు. కోతకాలం అంటే ఏంటి? వాగ్దానం నెరవేర్పు. వాట్స్ ఎ రీపింగ్ టైం? వాగ్దానం నెరవేర్పే కోతకాలము. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పేపర్లలో చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటామంటే వ్యవసాయదారులు కొంతమంది సొంత పొలం ఉండొచ్చు, కొంతమంది కౌలుకు తీసుకుంటారు. వర్షాలు బాగా పడి ఉంటాయి, విత్తనాలు విత్తింటారు, బాగా జాగ్రత్తగా కలుపు మొక్కలను తీసేసింటారు, బాగా పండి ఉంటుంది. ఇక 1-2 రోజుల్లో పంట చేతికి వస్తుంది అనగా 1-2 రోజులే పంట చేతికి వస్తుంది అనగా తుఫాను రావడం, పంటంతా నాశనం అయిపోవడం, రైతులు ఆత్మహత్య చేసుకోవడం. ఎంత దుర్బలమైన పరిస్థితి కదా. పేపర్ చూస్తే అటువంటి న్యూస్ సమాచారం వింటే చాలా బాధ అవుతుంది కదా. విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కష్టపడి చివరి వరకు కష్టపడి ఇక పంట చేతికి వస్తుంది అనగా, అంటే ఇలా తినేటప్పుడు నోట్లో పెట్టుకుందాం అనగా ముద్దను ఎవరైనా తన్నారనుకోండి, కొట్టి అసలు ముద్దను విసిరి పారేశారనుకోండి, నోటి కాడిది తీసివేశారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఘోరమైన పరిస్థితి. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఒక పాస్టర్ గారు ఉండేవారు, నాకు బాగా పరిచయం. బాగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కూడా ఎట్లా ఒకట కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చేయించుకున్నాడు. చాలా సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు బీటెక్ అంటే ఇంకా ఇంటర్మీడియట్తో సమానం, డిగ్రీతో సమానం అన్నట్లు అయిపోయింది. అప్పట్లో కొంచెం బీటెక్ అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేవి. బీటెక్ దాదాపు పూర్తి అయిపోయింది, పూర్తి కావచ్చింది. చేతికి వచ్చాడు. ఇక నా కుమారుడు ఇంజనీర్ అవుతాడు, నెలకు మరి ఆ కాలంలో కనీసం ఒక 50,000 సంపాదిస్తాడు. వస్తే మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తీరిపోతాయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి అనుకున్నాడు. సడన్గా ఎంత ఘోరం అంటే, బస్సులో కండక్టర్ కూర్చున్న సీటు వెనకల కూర్చున్నాడు. ఫ్రంట్ కాదు, బ్యాక్ కాదు, మధ్యలో కూర్చున్నాడు. యాక్సిడెంట్ జరిగితే ఎలా జరిగింది తెలుసా? కరెక్ట్ అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడో అక్కడే వచ్చి కొట్టింది. అబ్బాయి స్పాట్లోనే అక్కడే చనిపోయాడు. అబ్బాయి బాడీని, దేహాన్ని వెళ్ళి నేను చూసినప్పుడు, మంచి స్థితిలో చూసినప్పుడు, ఒకవైపు ఆ అబ్బాయిని చూస్తే చాలా బాధ అయింది, మరొక వైపు వారి తండ్రిని చూస్తే వారి తండ్రి యొక్క రోదన, వారి యొక్క తల్లి రోదన మామూలుగా లేదు. ఎందుకు చెప్తున్నానంటే
ఆదికాండము 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రకారం భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ఉంటాయని ప్రభు చెప్పాడు. విత్తే కాలము కోతకాలాలు భూమి నిలిచినంత వరకు ఉంటాయి అని దేవుడు చెప్పాడు. గనుక మనము విత్తడం ఎంత ప్రాముఖ్యమో కోసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ బోధ, ఈ అంశమును గురించిన బోధ నాకు తెలిసినంత వరకు మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా మీరు వినిండరు. తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా వింటారేమో, కానీ ఇంతవరకు అయితే మీరు విని ఉండరు. దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ ట్రూత్స్. మీ జీవితం మాత్రమే కాదు, మీ పిల్లల జీవితాలు ఎన్నటెన్నటికీ మార్చి వేయబడతాయి. సో కనుక వాగ్దానాలేమో గంభీరమైన వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. మరి ముఖ్యంగా 2025 కొరకు, 2025 గురించి దేవుడు రోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్రీడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అబౌట్ 2025. అందుకే డిసెంబర్ మాసం అంతా నేను ప్రీచింగ్ మోడ్లో నేను నా అంతా ప్రేయర్ మోడ్లోనే ఉన్నాను, ప్రార్థన చేసే మోడ్లో ఉన్నాను. దానియేలు అంట దినంలో 3 సార్లు ఆయన సన్నిధికి వెళ్ళి స్తుతిస్తున్నాడంట, బతిమాలాడుతున్నాడంట. ప్రియులారా, స్తుతించే విషయాలు ఉంటాయి, బతిమాలాడే విషయాలు కూడా ఉంటాయి. స్తుతించే విషయాలు ఉంటాయి, దేవుని బతిమాలాడే విషయాలు ఉంటాయి. ఒక లేఖన భాగాన్ని చూపించి వి విల్ ప్రాక్టీస్ దట్ వర్డ్. నేను ఎప్పుడు చేయలేదు. విల్ ప్రాక్టీస్ దిస్ వర్డ్. చూద్దాం. 55వ కీర్తన, 55వ కీర్తన, 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున, చదుదాం, అందరం చదుదామండి, అండర్లైన్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్ వర్డ్. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఎ వండర్ఫుల్ టైప్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తివంతంగా ఉండాలి అంటే, మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే, మన ప్రార్థనకు జవాబులు ఖచ్చితంగా వస్తాయి అన్నటువంటి నిశ్చయత మనకు కలగాలంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. సో ప్రతి ఆదివారం సాయంకాలం మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. ఒక వాక్యాన్ని తీసుకుంటాం, దానికి బాగా వివరిస్తాం అలా చేస్తున్నాం. అయితే ఈరోజు క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్ నేను వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని వివరిస్తాను. మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడండి. యు స్పీక్ టు గాడ్. దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. నీ హృదయ ఆలోచనలు ఆయన వింటాడు, నీ మనసు ఆలోచన వింటాడు. నోరు తెరిచి ఏ వాక్యం మీరు విన్నారో, ఏ వాక్యం నేను చెప్పబోతున్నానో ఆ వాక్యపు వెలుగులో తలలు వంచి కళ్ళు మూసుకొని సింపుల్గా, క్లుప్తముగా, మనస్ఫూర్తిగా దేవుని అడగండి, దేవుని బతిమలాడండి. కొన్ని వాక్యాలు చూపిస్తాను మీకు. ఐ విల్ షో సమ్ స్క్రిప్చర్స్. ఒక ప్రసంగం మనం విన్నాము అంటే దానివల్ల మన జీవితాలు ప్రభావితం కావాలండి, మారాలి మనం. వీ షుడ్ చేంజ్, వీ షుడ్ బి చేంజ్డ్. దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది, పరిశుద్ధాత్మనికి అంత శక్తి ఉంది. వాక్యము మన జీవితాలను మార్చివేయగలదు. పరిశుద్ధాత్ముడు మన జీవితాలను ఆయన మార్చివేయగలడం. డబ్బుల పంటను కోసుకున్న నియమాలు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అప్లికబుల్ టు మనీ. ఇది డబ్బు గురించి మాత్రమే కాదు, ప్రతి వాగ్దాన నెరవేర్పు. వాక్యం విత్తనము అనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు, ఆ వాగ్దానం నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పుడు యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇశ్రాయేలులకు ఎంత శుభవాగ్దానం, ఎంత మంచి శుభవాగ్దానాలు ఇచ్చాడండి కదా. ఆయన చేసిన శుభవాగ్దానాలలో ఒక్కటి కూడా తప్పిపోలేదంట. ఆయన మాట తప్పలేదు, ఆయన మాట తప్పలేదు. ప్రజలు మిస్ అయిపోయారు.
ప్రజలు వాగ్దాన నెరవేర్పులోనికి అడుగు పెట్టలేకపోయారు. దాదాపుగా 30 లక్షల మంది ప్రజలను ఐగుప్తుల చేతిలో నుంచి దేవుడు వేరు చేసేసాడు. ఎందుకు వేరు చేశాడు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టించాలని వారిని వేరు చేశాడు. లేమి నుండి, కొరత నుండి, బానిసత్వము నుండి సమృద్ధిలోనికి నడిపించాలని దేవుడు ఐగుప్తుల చేతిలో నుంచి వీరిని విడిపించేశాడు. ఎన్నటెన్నటికి సపరేట్ చేసేశారు. 430 సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవించినటువంటి వీరిని దేవుడు వేరు చేసేశాడు. ఫర్ యూ టు బికమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీవు బహుగా ఫలించాలంటే నీవు కొన్ని శక్తుల నుంచి, కొంతమంది వ్యక్తుల నుంచి, కొన్ని ప్రభావముల నుంచి, కొన్ని పరిస్థితుల నుంచి, కొన్ని వాతావరణాల నుంచి వేరు కావాలి. డిసెంబర్ మాసాన్ని మార్నింగ్ దేవుడు చెప్పాడు, నాకు మార్నింగ్ చెప్పాడు ఏంటంటే దిస్ ఇస్ అ మంత్ ఆఫ్ సపరేషన్ అన్నాడు. దిస్ ఇస్ అ మంత్ ఆఫ్ సపరేషన్. ఇఫ్ యూ డిజైర్, నువ్వు కోరుకుంటే, దేవుడు అంట డెరెక్ ప్రిన్స్ అన్నటువంటి గొప్ప దైవజనులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటేనా, నీ శత్రువుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు కానీ నీ స్నేహితుల నుంచి దేవుడు విడిపించాడు అన్నాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ లవ్ సంథింగ్, గాడ్ విల్ నెవర్ డిస్టర్బ్ యూ. నీ ఒక దానిని ప్రేమించుకుంటూ కూర్చుంటే దేవుడు నీకు ఏమాత్రం కూడా అంతరాయం కలగ చేయడు. బైబిల్ అంటుంది, అన్యాయం చేయవాన్ని ఇంకను అన్యాయము చేయనేమో, అక్రమం చేయవాన్ని ఇంకను అక్రమం చేయనేమో, పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధునిగానే ఉండనేమో అంటాడు. గాడ్ ఆల్వేస్ రెస్పెక్ట్స్ అవర్ డెసిషన్. మన నిర్ణయాలను దేవుడు ఎప్పుడు కూడా గౌరవిస్తాడు. అందుకే ప్రభువా నువ్వు వద్దు నాకు నరకానికి వెళ్తానంటే ఓకే మై సన్ అంటాడు. నువ్వు వద్దు నాకు ప్రభువా, పరలోకం వద్దు, నాకు నరకం కావాలంటే గాడ్ రెస్పెక్ట్స్ యువర్ డెసిషన్. యాక్చువల్గా దేవుడు ఎవరిని నరకానికి పంపించడం లేదు, మనుషులు వెళ్ళిపోతున్నారు. దేవుడు పిలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ ద పీపుల్. సో వీ నీడ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్. 30 లక్షల మంది అండి ఆ అరణ్య మార్గం గుండా ప్రయాణం చేశారు. 11 రోజుల ప్రయాణం అండి అది. 11 days జర్నీ, 11 రోజుల ప్రయాణం. ఎంత చేసుకున్నారండి? 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఆ అరణ్య జీవితము 11 రోజుల్లో పూర్తి కావాల్సింది. అట్లీస్ట్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా బాగుండేది కోర్సు. ఎంబీబీఎస్లో ఇప్పుడంటే కొంచెం మార్కులు ఎక్కువ వస్తున్నాయి. ఎంబీబీఎస్లో మార్కులు ఎక్కువ వస్తున్నాయి, డిస్టింక్షన్లు, తర్వాత 80% ఇట్లా వస్తున్నాయి. కానీ మాకంటే ముందు టైంలో పాస్ కావడమే గగనం అన్నమాట. పాస్ కావడమే. డాక్టర్ కోర్సులో మాకు పాస్ మార్కులు 50%, 100కి 50 రావాలి. 35 కదా మాకు, 100కి 50 రావాలన్నమాట. 50 వస్తేనే పాస్. చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట పరీక్షలు. కొంతమంది 10 ఏళ్ళ నుంచి రాస్తుంటారు. అంకుల్స్, ఆంటీస్ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని తీసుకొని వస్తుంటారు ఎగ్జామ్ రాసేదానికి. డింకిలు కొట్టిందే 11 రోజుల్లో పూర్తి చేయాల్సిందే. 40 ఏళ్ళు పట్టింది వారికి. పోనీ 40 ఏళ్ళ కన్నా నేర్చుకున్నారా? లేదు. ఇక అక్కడి నుంచి జస్ట్ కొంచెం ఒక ఉదుటన లాంగ్ జంప్ చేస్తే కణంలో పడేవాళ్ళు వీళ్ళు. ఆ టైంలో కదా వాగ్దానం ఇంకా దగ్గర కనిపిస్తుంది. వాగ్దానం, దే కెన్ సీ ద ప్రామిస్, దే కెన్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. ఆ వాగ్దానం వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. ఇక కావాల్సిందంతా ఏమిటంటే ఇంకా అడుగు పెట్టి స్వాధీనం చేసుకోవాలంతే. ఆ టైంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారండి. వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయి. ఒక దైవిక పరమైనటువంటి గాడ్లీ ఫియర్ అన్నటువంటిది మనకు ఉండాలి. అలసత్వం కానీ, అలక్ష్యత కానీ, నిర్లక్ష్య వైఖరి కానీ ఏ మాత్రం కూడా దేవుని యొక్క రాజ్యంలో చెల్లదండి. అందుకే పాత నిబంధన కొన్నిసార్లు చదివితే దేవుడు ఎంత డిసిప్లిన్గా ఉంటాడో, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో, ఎంత ఖచ్చితంగా ఉంటాడో మనకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ వెరీ వెరీ హైలీ డిసిప్లైన్డ్. చాలా క్రమాన్ని కోరుకునే దేవుడు ఆయన. పిట్టలు రాలిపోయారు లాస్ట్ మూమెంట్లో. ఇక ముద్ద నోట్లోకి వెళ్తుంది. దే విల్ ఈట్.
మాంసం తినాలని ఎంత తనకలాడారో. మన్నానే దొరికింది వారికి 40 ఏండ్లు. మాంసం గోలు ఎంత తనకలాడారో. ప్రభు చెప్పాడు, అరే నేను కన్నాళ్ళకి అడుగు పెట్టిన తర్వాత మీరు నచ్చినట్టు తృప్తిగా తినండి, నీ ఆహారం క్రొవ్వుతోనే నింపుతాను, మాంసం తినండి అన్నారు. ఇంకా మాంసం తినబోతున్నారు. వారు కట్టని ఇళ్లను స్వాధీనం చేసుకుని పోతున్నారు, నాటని తోటలను స్వాధీనం చేసుకుని పోతున్నారు, త్రవ్వని బావులను స్వాధీనం చేసుకుని పోతున్నారు. బావులు అంటే ఈ బావులు అనుకుంటారు. ఒక్కసారి సౌదీ గురించి ఆలోచించండి, కువైట్ గురించి ఆలోచించండి, దుబాయ్ గురించి ఆలోచించండి. ఒక్క బావి ఉంటే నువ్వు కోటీశ్వరుడివి. ఒక బావి ఉంటే ఒక బంగారు గని ఉన్నట్లు, డబ్బుల చెట్టు ఉన్నట్లు అన్నమాట. ఒక బావి ఉంటే త్రవ్వని బావులు. ఇశ్రాయేల్ అంతా అక్కడే కదండి. ఇశ్రాయేల్ ప్రయాణం అంతా అక్కడే కదా. ఇశ్రాయేల్ను సంచారం చేసిందంతా అదే కదా. మొత్తం అదంతా ఆ మిడిల్ ఈస్టే కదా. మొత్తం అంతా కూడా చూసారా ఎంత సంపద మిడిల్ ఈస్ట్లో ఉందో చూసారా. భూమికి సెంటర్ పార్ట్ అన్నమాట ఇజ్రాయెల్ దేశం. నాభి పొడ్డు అంట కదా, నాభి అంట కదా, సెంటర్లో ఉంటుంది. అరణ్యతుండి అరికాల వరకు వేస్తే సెంటర్లో ఉంటుంది అనమాట నాభి. అలాంటి నాభి ఇజ్రాయెల్ దేశం. ఆ మొత్తం ఆ సెంట్రల్ పార్ట్ స్వాధీనం చేసుకుని పోతున్నారు. విశాలమైన మంచి దేశం. ఎవరో కట్టేశారండి వీళ్ళ కోసం రోడ్లు వేయించారు, వీళ్ళ కోసం అన్ని ఎవరెవరో చేశారు. పాపాత్ముల ఆస్తిని దేవుడు వీరి కొరకు సిద్ధపరిస్తే వాగ్దాన నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత దురదృష్టవంతులండి వీళ్ళు. కాబట్టి పౌలు హెబ్రీలకు రాస్తే ఉంటారు తెలుసా, వారిని చూసి నేర్చుకోండి. ఒకవేళ మనము ఆ వాగ్దానాన్ని అనుభవించలేకపోతామేమో అని భయము కలిగి ఉండుడి, జాగ్రత్త కలిగి ఉండుడి. పామును చూస్తే భయపడ్డాము, చీకటి చూస్తే భయపడ్డాము, దయ్యాలు చూస్తే భయపడ్డాము. ఆ భయం కాదు ఇది. ఆ హెల్తీ ఫియర్, గౌరవంతో కూడినటువంటి భయం. ఆ భయం మనకు ఉండాలి. అమ్మో, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై హార్వెస్ట్. మనకు తెలిసినటువంటి లేఖన భాగాలే కొన్ని మీకు చూపిస్తాను. చూపించినప్పుడు ఆ వాక్య వెలుగులో మనము ఇలా ఉండకూడదు అని దేవుని యొక్క సన్నిధిలో మనము బతిమలాడాలి, అడగాలి, ప్రార్థన చేయాలి. సో ఒక వాక్యాన్ని చూపిస్తాను, ధ్యానించి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని మొరపెడదాం. లైవ్లో ఉన్నటువంటి వారు చాలామంది వీక్షిస్తూ ఉంటారు. మీరు కూడా కూర్చోండి, ప్రేయర్ మోడ్లోకి రండి. వాక్యాన్ని చూపిస్తాను, వాక్యం చదువుదాం, కాస్త వివరిస్తాను. ఆ వివరిస్తుండగానే మీరు దేవునికి మొరపెట్టండి. ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ దిస్. ఓ గాడ్, నేను ఇలా కాకూడదు. ఊరికి ఏదో వాక్యం విని ఆ వాక్యం బాగుందని చెప్పుకోవడము, మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం, రేపటికే ఇంకా ఏం గుర్తుండదు, వాక్యం గుర్తుండదు. అలా ఉండకూడదు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? నాకు ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు, దేవుని యొక్క రాజ్యానికి ప్రయోజనం లేదు. వీ షుడ్ సీ రిజల్ట్స్. మనం ఫలితాలు చూడాలి. హగ్గయి గ్రంథం, పాత బైబిల్లో 775 పేజీ. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 1, 1వ అధ్యాయం. హగ్గయి 1వ అధ్యాయము 6వ వచనం. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, కొంచెముగా విత్తువానికి కొంచెముగా పంట కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడు ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? కొంచెం విత్తలేదంట, సమృద్ధిగా విత్తారు, విస్తారంగా విత్తారు. అయితే విస్తారంగా విత్తారు కానీ కొంచెమే పండిందంట. విస్తారంగా విత్తారు, కొంచెమే పండిందంట. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను, అండర్లైన్ చేసుకోండి, జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చినిగిపోయిన సంచిలో
అలా డబ్బులు రావడము, జోబుకి చిల్లులు ఉన్నట్లే వెళ్ళిపోవడం, డబ్బులు రావడం వెళ్ళిపోవడం, ఏమాత్రం కూడా మిగలతాం. ఇటువంటి కండిషన్లో ఈరోజు నేను చెప్పగలను చాలామంది ఉన్నారు లేమి. కొంతమంది అయితే అసలు విత్తర్లేండి, బట్ నా బోధ వినేవారు ఖచ్చితంగా విత్తుతారు. సంవత్సరం నుంచి బోధిస్తున్నాను కదా, సో చాలామంది విత్తుతారు. కొంతమంది విస్తారంగా విత్తుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మంచిదే విస్తారంగా విత్తుతున్నావు, మంచిది. అయితే మనం ప్రేయర్ చేసుకోవాలంటే, ప్రభువా నేను విస్తారంగా విత్తుతున్నాను, నాకు పంట కూడా అతి విస్తారంగా రావాలి, పంట అతి విస్తారంగా రావాలి. ఇక్కడ 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 వ్రాయబడిన వాక్యము నా జీవితంలో నెరవేర్చబడకూడదు. ఇలా నాకు జరగకూడదయ్యా. ఇశ్రాయేలులకు జరిగింది నాకు జరగకూడదు. నేను వీళ్ళలాగా నేను కాకూడదు నాయనా. దేవుని సన్నిధిలో మనము అడగాలి. జీతం వస్తుంది కానీ 2 రోజులకే పోతుంది. డబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు నిలబడడం లేదు. ఎంతమంది కంప్లైంట్ తెలుసా ఇది? నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్, చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లలో ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది, డబ్బులు నిలబడడం లేదు సార్, డబ్బులు సరిపోవడం లేదు, డబ్బులు నిలబడడం లేదు. ఇక్కడ ఉంది వాక్యం. ఇశ్రాయేలులు ఈ సమస్యను వారు అనుభవించారు. అందుకే ఉంటున్నాడు, ఒకసారి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ పరిస్థితి గురించి మీరు ఎరుగుదరు, మీ పరిస్థితి గురించి బాగా ఉంది, కానీ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఏంటి ప్రవర్తన? వాట్ ఆర్ ద డెసిషన్స్ దట్ యు ఆర్ టేకింగ్? హౌ ఈజ్ యువర్ బిహేవియర్? నీ యొక్క ప్రవర్తన ఎలాగున్నది? నీ ప్రాధాన్యతలు ఎలాగున్నాయి? నీ జీవన విధానం ఎలాగున్నది? అల్టిమేట్గా వచ్చేదండి రక్షణ కావచ్చు, మారు మనసు కావచ్చు, అల్టిమేట్గా లాస్ట్కి వచ్చేదంతా దేవుడు దేన్ని అడుగుతాడు తెలుసా? ప్రవర్తనని అడుగుతాడు. ఒకరోజు తీర్పు దినము, ఒకరోజు మనం అందరం కూడా తీర్పు దినాన్ని ఫేస్ చేయాలంట. 2 గుంపులు ఉంటాయంట. ఒక గుంపు గొర్రెల గుంపు, ఇంకోటి మేకల గుంపు ఉంటుందంట. తీర్పు దినం కుడి ప్రక్కన వాడిని చూసి ఆయన అంటాడంట, ఏమంటాడంటే, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడినటువంటి రాజ్యాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అంటాడంట. ఏం ప్రభువా, ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చావంటే అని అంటాడు, నేను రోగినై ఉంటేనే మీరు నన్ను చూసేదానికి వచ్చారు. జైల్లో ఉన్నప్పుడు నేనున్నాను, జైల్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి మీరు పలకరించారు. నాకు దాహం వేసినప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు. బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారు. ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు? నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు అంటే ప్రభు అంటాడంట, ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కదా, నన్ను బట్టి నాకు చేసినట్లే అని దేవుని యొక్క రాజ్యాన్ని వారికి ఇచ్చాడు. అక్కడ దేన్ని బట్టి? ప్రవర్తనను బట్టి. ఇంకో బ్యాచ్ ఉంది ఎడం పక్క ఉన్నటువంటి వారితో, శాపగ్రస్తులారా అంటాడు వారిని. పిలవడమే, వారికి టైటిల్ ఏంటో తెలుసా? శపించబడిన వారులారా. ఆ మాట విన్నప్పుడు ఎక్కడో తగులుతుందండి. లార్డ్, ఐ షుడ్ నెవర్ బీ కాల్డ్ బై యూ లైక్ దిస్. నీ చేత ఎప్పటికి కూడా నేను ఇలా పిలువపడకూడదయ్యా. శపించబడిన అమ్మో, ఆ పదమే నో నేను వినకూడదు. అటువంటి మాట నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను వినకూడదు. వారు అనుకున్నారు, బాగున్నామని అనుకున్నారు, దయ్యాలు నిలగొడుతున్నాం అనుకున్నారు, బోధిస్తున్నాం అనుకున్నారు, ప్రవచనాలు చెప్పినాం అనుకున్నారు, దేవుని సేవకులమని వారు అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, శపించబడిన వారులారా, అపవాదికి వాని దూతలకు నియమించినటువంటి నరకంలోకి వెళ్ళండి అన్నాడు. నరకం ఎవరి కోసం అంట? మనుషుల కోసం కాదు. మీరు వెళ్ళండి, శపించబడిన వారులారా అన్నాడు. ఏంటి? ఎందుకంటే నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడని రాలేదు, వస్త్రహీనుడై ఉన్నాను, నాకు బట్టలు ఇవ్వలేదు, ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టలేదు, దాహమైంది, నాకు దాహం ఇవ్వలేదు, చెరసాలో ఉన్నాను, మీరు నన్ను చూడనికి రాలేదంటే, భలే వాడివి ప్రభు, నువ్వెప్పుడు వచ్చావయ్యా? నువ్వు పరలోకంలో ఉన్నావు, హాయిగా ఆరోహణం అయిపోయావు, శిలువ శ్రమలన్నీ అనుభవించి ఆరోహణం అయిపోయి పరలోకంలో ఉన్నావు. నువ్వెప్పుడు వచ్చావు? నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు? నువ్వెప్పుడు చెరలో ఉన్నావు? నువ్వెప్పుడు అక్కర్లో ఉన్నావు? నువ్వెప్పుడు అవసరతలో ఉన్నావు? అంటే ఈ నా సహోదరులో ఒకరిని మీరు అలా చూసుకోలేదు గనక, నన్ను చూసుకోనట్టే గనక గెట్ అవుట్ ఆఫ్ మై ప్రజెన్స్, మీరెవరో నాకు తెలియదు అన్నాడు.
ప్రభువా, నీ నామములో మేము ప్రవచనాలు చెప్పాం, నీ నామంలో మేము చర్చలు కట్టాం, నీ నామంలో మేము వాక్యాలు చెప్పాం, నీ నామంలో మేము బాప్తిస్మం ఇచ్చాం, నీ నామంలో మేము సూచక్రియలు చేసాం, దయ్యాలు నిలగొట్టాం అంటే అసలు ఎవరు మీరు అన్నాడు ప్రభు. హూ ఆర్ యూ? ఐ డోంట్ నో. మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు ఆయనకి? అంటే మీకు నాకేం సంబంధం లేదు. శపించబడిన వారులారా. దేన్ని బట్టి అంటే వారి ప్రవర్తన బట్టి. మారు మనసు దేని కొరకు? ప్రభు నమ్ముకోవడం దేని కొరకు? నీటి బాప్తిస్మం దేని కొరకు? పరిశుద్ధాత్మ వరములు దేని కొరకు? పరిశుద్ధాత్మ అభిషేకం దేని కొరకు? సంఘాలు దేని కొరకు? ఇటువంటి కూడికలు దేని కొరకు? స్పెషల్ మీటింగ్స్ దేని కొరకు? ప్రార్థన సమయాలు ఎందుకొరకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకొరకు? విజ్ఞాపనలు ఎందుకొరకు? ప్రవర్తన సరి చేసుకునే దానికి. అది లేకుండా ఎన్ని సర్కస్లు చేసినా కూడా ఏం ప్రయోజనం చెప్పండి? When we are losing something, when something is not right with our lives, when something is not right in our life, when something is not going smoothly, ఏదైనా మన జీవితంలో అనుకూలంగా జరగకుండా ఉంటే, ఏదైనా కొరత మనకు ఉందంటే వెంటనే మనం చేసుకోవాల్సిందంటే we need to examine ourselves. We need to examine. ఎక్కడ పొరపాటు అయింది? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్కు నాకు భలే అనుభవం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్కు కొన్ని గుడ్డి నమ్మకాలు ఉంటాయండి. అంటే ఎస్పెషల్లీ ఇది యంగ్ పీపుల్కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులకు హార్మోన్స్ ఉంటాయి కదా, యవనస్తులకు అది హార్మోనల్ ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను కూడా ఆ స్టేజ్ దాటొచ్చినవాడినే కదా. యవన స్థితిలో ఎలా ఉంటాయో, హార్మోన్లు ఎలా ఉంటాయో, ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. దాన్ని అనుభవించని వారు ఎవరు లేరు కదా. దాన్ని క్రాస్ చేసి వచ్చాం కదా. నేను 10th క్లాస్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నువ్వు డాక్టర్ కావాలి అని బాగా ఏం చేశాడంటే బాగా ఎక్కిచ్చేశాడు. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంజెక్ట్ చేసేసాడు. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్పట్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. ఏంటంటే APRJC, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని. అందులో కొన్ని కాలేజెస్ ఉండేవి. ఆ కాలంలో మేమున్న టైంలో ఇంటర్మీడియట్లో మొదటి 10 ర్యాంకుల్లో కనీసం 9 ర్యాంకులు APRJC నుంచి వస్తాయి. అప్పుడు ఈ చైతన్యలు, నారాయణలు ఏవి లేవు. అప్పుడు మొదటి 10 ర్యాంకులు ఇంటర్మీడియట్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి. నాగార్జున సాగర్లోను, నిమ్మకూరు, అట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో అవి టాప్ అనమాట అప్పట్లో. సో మా నాన్న ఇవన్నీ కూడా విచారణ చేసి, నువ్వు APRJC ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అని చెప్పి నాకు కొంచెం కోచింగ్ ఇప్పించారు. మా నాన్న కూడా నాకు ఇంగ్లీష్ చెప్పారు. ఇంగ్లీష్ టీచర్ అనమాట. సో నాకు గుడ్డి నమ్మకం ఏంటంటే, మా నాన్న కూడా ఇదే అనుకున్నాడు, నేను కూడా ఇలాగ అనుకున్నాను. APRJCలో నేను సీటు కొట్టానంటే ఖచ్చితంగా నేను డాక్టర్ని అవుతాను. ఇది నా నమ్మకం అనమాట. APRJCలో నేను సీటు కొట్టానంటే నేను BYPC తీసుకుంటాను, APRJCలో సీట్ రాకపోతే MPC తీసుకుంటాను అని నేను అనుకొని రాశాను. సరిగా యావరేజ్గా రాశాను, అంతే. పెద్దగా ఏం చదవలేదు, యావరేజ్గా రాశాను. కానీ విచిత్రం ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప కనుక రాయలసీమలో ఒక్క సీట్ ఉంటే ఒక్క సీట్ నాకు వచ్చేసింది. రాయలసీమలో. అది ఎక్కడ వచ్చిందంటే, నాకు నాగార్జున సాగర్లో రాలేదు, కానీ అక్కడ భద్రాచలం దగ్గర కృష్ణసాగర్ అని ఒక ఊరుంది. ఆ అడవుల్లో మధ్యలో ఉంటుంది అన్నమాట. చాలా చిట్టడవి, ఆ అడవిలో మధ్యలో ఉంటుంది. ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో. అక్కడ సీట్ వచ్చింది. అక్కడ సీట్ వస్తే ఇంకా నాకు పట్టరానటువంటి సంతోషం. APRJCలో సీట్ వచ్చింది. ఇక నేను డాక్టర్ అయినంత పని అయిపోయింది అనమాట. ఇంకా డాక్టర్ అయిపోయినంతగా ఇంకా నేను కలలు కన్నాను అనమాట. సో సీట్ రావడము దగ్గర 700-800 కిలోమీటర్ల దూరం అనమాట కడప నుంచి. ఎప్పుడు అసలు ఇల్లు వదిలిపెట్టిన వెళ్ళినవాడిని కాదు నేను. వెళ్ళినవాడిని కాను. వెళ్ళి దగ్గర అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాను. సో BYPC తీసుకున్నాను, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. మొత్తానికి కాలేజ్లో ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం. అక్కడ ఆల్రెడీ చాలామంది ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏమీ అర్థం కాలేదు, అంత భాషలో ఉన్నట్టుందన్నమాట అక్కడంతా. ఆ లాంగ్వేజ్, ఆ పదాలు అవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మొత్తానికి ఒక 6-7 నెలలకు కొంచెం
అందుకోగలిగాను. దేవుని యొక్క కృప వలన అక్కడ ఇంటర్మీడియట్లో ఏపీఆర్జేసీలో భద్రాచలంలో నేను కాలేజ్ టాపర్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. భద్రాచలం ఏపీఆర్జేసీలో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. అక్కడ కాలేజ్లో టాపర్ అనమాట. నేను కాలేజ్లో టాపరు అంటే అప్పట్లో ఆ ఎగ్జామ్ సిస్టమ్ వేరేగా ఉండేదన్నమాట. కాలేజ్ టాపర్ అయిపోయాను. ఇక నాకు ఎంత గుడ్డి నమ్మకం అంటే, నాకు రాకుంటే ఇంక ఎవరికి రాదు ఎంబీబీఎస్ సీటు అనేంత కాన్ఫిడెన్స్ అనమాట. కాలేజ్ టాపర్ అయినా నేను. తెలుగు మీడియం నుంచి పోయినాను ఇంగ్లీష్ మీడియం వెళ్ళి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళని బీట్ చేసేసి ఏమండి అందరికంటే పైకి ఎక్కి కూర్చున్నాను. నాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పట్లో 3,000 డబ్బులు ఇచ్చారు. ఒక సంవత్సరం 1,500, మరొక సంవత్సరం 1,500 డబ్బులు కూడా ఇచ్చారు. నేను టాపర్ అయితే అప్పుడు తెలుగు విజ్ఞాన పారితోషికం అనేది ఒకటి ఉండేది అనమాట. డిస్టిక్లో టాపర్స్ కొంతమందిని ఎన్నుకొని వారికి స్కాలర్షిప్ ఇచ్చేవారు. సో ఆ ఉదుటన వెళ్ళాను. అక్కడ నుంచి వేరే కోచింగ్ సెంటర్ ఉంటే నెల్లూరుకి షార్టర్ పంపించారు మా నాన్నగారు. షార్టర్ పంపిస్తే వెళ్ళాను. వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మా నాన్న అడిగాడు నన్ను, ఎలా రాసావంటే, నాకు రాకుంటే ఇంకెవరికి రాదన్నాను. నాకు రాకుంటే ఎవరికి రాదు ఏంది, ఎవరు అనుకున్నా ఏపీఆర్జేసీ క్యాండిడేట్. మేము ఏపీఆర్జేసీ క్యాండిడేట్. ఇప్పుడు చైతన్య అట్లని ఎట్లా చెప్పుకుంటుంటారో అప్పట్లో ఏపీఆర్జేసీ క్యాండిడేట్ నాకు రాకుంటే ఎవరికి రాదంటే మా నాన్న కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అప్పట్లో ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే 800 అట్లా రావాలి ర్యాంక్. నాకు 800 అలా వస్తే సీట్ వచ్చేదన్నమాట. నాకు వేరే రిజర్వేషన్స్ ఏం లేవు. అట్లీస్ట్ 800, 700, 800 అట్లా రావాలి. 800 వస్తే సీట్ వస్తుంది అనమాట. ఎగ్జామ్ రాశాను. ఎవరు అడిగినా కూడా ఏం చెప్పాను తెలుసా, నాకు రాకుంటే ఎవరికి రాదు. ఇదే అంటారనమాట. ఇదే నాకు రాకుంటే. ఎందుకు అంటే బాగా చదివినానని కాదు, బాగా రాసినానని కాదు, ఏపీఆర్జేసీ క్యాండిడేట్ నేను. ఏపీఆర్జేసీ క్యాండిడేట్. రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ వస్తే నా యొక్క నంబరు చూసి దాని పక్కన ర్యాంకు చూస్తే వెంటనే పేపర్ వాడి మీద కోపం వచ్చింది నాకు. 800 వస్తే సీట్ వస్తుంది. ఎంత వచ్చింది తెలుసా నాకు ర్యాంకు? 8,000 చిల్లర వచ్చింది. 8,900, నియర్లీ 9,000 అండి. అసలు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఏపీఆర్జేసీ క్యాండిడేట్ను. అసలు 800 నాకు 500 వచ్చిండాలి నాకు ర్యాంకు. పేపర్ మిస్టేక్ డాడీ, ఇది ప్రింటింగ్ మిస్టేక్. మా నాన్నతో కొట్లాడి మళ్ళీ కనుక్కో, ఎట్లా మొత్తం కనుక్కో, ఇది లేదు, ఇది తప్పు, అది వచ్చిన తర్వాత చూద్దాం, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టండి. మా నాన్న నా కాన్ఫిడెన్స్ చూసి రీకౌంట్ కూడా పెట్టించాడు. థియరీ ఎగ్జామ్ అది వేరు, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టోటలీ డిఫరెంట్ ఉండేది ఆ కాలంలో. కానీ అదొక మూర్ఖమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. మొత్తం ఎత్తిపోయింది ఎవరం అంతా. మళ్ళీ పెట్టి చూస్తే అంత కరెక్ట్గా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఇక నాకు చాలా బాధ అయిపోయింది. కసి పెంచుకున్నాను. లేదు నేను చదువుతా, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో నాకు అర్థమైపోయింది, నేను చదువుతాను అని మా నాన్నతో చెప్పాను. కోచింగ్కి వెళ్ళు అన్నాడు మా నాన్న. కోచింగ్కి వెళ్ళు అంటే కోచింగ్కి నేను వెళ్ళను అని. నేను కోచింగ్ వెళ్ళను, నేను ఇంటి దగ్గర కూర్చొని చదువుతాను, నేను కోచింగ్ వెళ్ళను. నన్ను కోచింగ్ పంపించేదానికి మా నాన్న తల కింద పెట్టి కాలు పైకెత్తాడు. అయినా కూడా నేను పోలేదు. అంత మొండితనం. యవనస్తులకు ఇదే ప్రాబ్లం అండి, యంగ్ పీపుల్కి ఇదే ప్రాబ్లం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మా నాన్న చెప్పిన కొన్ని సలహాలు సూచనలు పాటించింటే నేను చాలా విషయాల్లో చాలా రకాలైన నష్టాలను నేను తప్పించుకునేవాడిని అనిపిస్తుంది. మా నాన్న చెప్పిన కొన్ని సూచనలు ఇంపార్టెంట్. మా నాన్న ఎప్పుడు కూడా రుద్దేదానికి ప్రయత్నం చేయడేది కూడా చెబుతాడు, అంతే. రుద్దేదానికి దేవుడిలాగానే చెబుతాడు. నేను వినలేదంటే ఇంకొకరితో చెప్పిస్తాడు, 10 మందితో చెప్పిస్తాడు, ఇంకా కాకంగా వదిలేస్తాడనమాట. అలా ఎంత చెప్పినా కూడా నేను వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని, అయితే ఇంట్లో కూర్చొని ఖాళీగా లేను. కానీ కనీసం అంటే 14 గంటలు చదివేవాడిని. 14 నుంచి 16 గంటలు చదివేవాడిని. నాకు అందుకే సోమర్తనం అంటే నాకు అసహ్యం. ఖాళీగా ఉన్నారంటే అసహ్యం నాకు. క్రైస్తవులుగా పేరు పెట్టుకొని అకాడమిక్గా చదువులో ఏమాత్రం వర్దిలడం లేదంటే నాకు అసలు నచ్చనే నచ్చదు. 14 అవర్స్ కూర్చునేవాడిని అండి. కూర్చుంటే లేసేవాడిని కాదు.
వీడికైనా పిచ్చి పడుతుందామని చెప్పేసి మా నాన్న వచ్చేసి, నాన్న అట్లా ఇలా వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి రాపో అని చెప్పేవాడు అనమాట. అలా చదివేవాడిని నేను. చదువుకొని ఎప్పుడు కూడా చెప్పించుకోలేదు మా నాన్నతో కానీ మా అమ్మతో కానీ, ఎప్పుడు కూడా చెప్పించుకోలేదు నేను. 14 గంటలు 15 గంటలు కూర్చుంటే లేవను, అలా చదివేవాడిని. అలా చదివాను, ఎగ్జామ్ రాసినప్పుడు అంతకుముందంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, కానీ అది కొంచెం తగ్గింది. అది అంతా కొంచెం ఆ హార్మోన్ అంతా కొంచెం తగ్గిపోయి, కొంచెం ఏమైనా వస్తుంది సార్ అంటే, బాగా రాశాను ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. బాగా రాశాను ఖచ్చితంగా వస్తుంది అన్నాడు. ఎదురు చూశాను, వచ్చింది, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ చూస్తే 1700 వచ్చింది ర్యాంక్. 1700 వచ్చింది. దగ్గర 9,000 నుంచి 1700కి ర్యాంక్ వచ్చింది. ఇక అంటే ఎక్కువ కామెంటరీ అయితే లేదు. ఫస్ట్లో అయితే చాలా కామెంటరీ చేశాను. పేపర్ వాడు తప్పు, వాడు తప్పు, వీడు తప్పు అదంతా కూడా చేశాను. ఇక ఒక సంవత్సరానికి కొంచెం బుద్ధి వచ్చింది అన్నమాట. నాకు నాదే తప్పు ఉంటుంది, నేను సరిగా జవాబు ఇవ్వలేకపోయాను అని నాకే అర్థమైపోయి కామ్డౌన్ అయిపోయి నేను చెప్పాను, సరే నేను ఇంకా డిగ్రీ చేరిపోతానని చెప్పాను మా నాన్నతో. డిగ్రీ చేరిపోతాను నేను అని చెప్పి కడప ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ చేరాను. కడప ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ చేరాను. నా ర్యాంకుకు రాదు కదా కాబట్టి వదిలేస్తే ఏజీబీఎస్ వచ్చింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నాకు ఏజీబీఎస్ సీట్ వచ్చింది. ఏజీబీఎస్ సీట్ వస్తే చేరుతావా అని అడిగాడు మా నాన్న. సరే చేరిపోతాను, అది నా ప్రొఫెషనల్ కాలేజే కదా, వెళ్ళి చేరుతానన్నాను. ఏజీబీఎస్ వెళ్ళి చేరాను. కడపలో ఆర్ట్స్ కాలేజ్లో టీసీ తీసుకొని తిరుపతిలో ఏజీబీఎస్సీ చేరాను. జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మా నాన్న నాతో కూర్చొని ఒక మాట అన్నాడు, నీకు ఫస్ట్ దగ్గర 8,900 ర్యాంక్ వచ్చింది, దగ్గర 9,000 వచ్చింది. నువ్వు ఏ కోచింగ్ లేకుండా ఇంటి దగ్గర కూర్చొని ఒక్కడివే కష్టపడితే 1,700 వచ్చింది. నువ్వు కోచింగ్ పోయింటే ఎట్లుండేది? నేను చెప్పిన మాట నువ్వు వినకపోతేవి. నువ్వు ట్రైల్ వేస్తానంటే నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని నిన్ను కోచింగ్ మళ్ళీ పంపిస్తా అన్నాడు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నిన్ను ఏమన్నాను? వస్తే వచ్చింది అనుకుందాం, లేకపోతే పోయింది అనుకుందాం. కోచింగ్ వెళ్తావా అంటే అప్పుడు మా నాన్న రెడీ అయినప్పుడు నేను చెప్పాను, సరే వెళ్తానన్నాను. మరుసటి రోజు తిరుపతికి వెళ్ళిపోయి నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందని చెప్పేసి టీసీ ఎత్తుకొని వచ్చాను. నేను టీసీ తీసుకొని వచ్చేసి నేరుగా నెల్లూరుకు మా నాన్న తీసుకుని వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు. కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తే నేను ఒంటరిగా చదివిన దానికి అక్కడ చదివిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందండి. నేను ఒక్కని కూర్చొని చదివిన దానికి, మా ఇంట్లో వాతావరణానికి, అక్కడ వాతావరణానికి చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ చూస్తాను. అరే ఎంత మూర్ఖమైన పని చేశాను రా. మా నాన్న చెప్పినట్టు హాయిగా కోచింగ్ వచ్చింటే ఇప్పటికి ఏదో ఒక మెడికల్ కాలేజ్లో ఉంది కదా. ఆ పీరియడ్ ఎలా ఉండదంటే అండి, ఎక్కడైనా మెడికల్ కాలేజ్ కనపడితే చాలు పరలోకంలా కనిపించేది నాకు. అదే పరలోకంలా కనిపించేది. ఎట్లా అసలు డాక్టర్లు అవుతారా అనేవాడిని అనమాట. సో కోచింగ్ వెళ్ళిన రోజు నుంచి ప్రతి వారం టెస్టులు పెడతారు. ఒక్క వారం కూడా మిస్ కాలేదు. ప్రతి వారం కూడా నేను ఫస్ట్ ర్యాంకులో నేను ఉండిపోయాను. ప్రతి టెస్ట్లో కూడా ఫస్ట్ ర్యాంకే. నన్ను బీట్ చేసేదాన్ని ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి వల్ల కాలేదు. నన్ను చూస్తే కొంతమందికి డిప్రెషన్ వచ్చేదన్నమాట. 2వ ర్యాంకు నుంచి ఇంకా పోటీ పడేవాళ్ళు, ఇంకా ఫస్ట్ ర్యాంకులో పోటీ పడేవాళ్ళు కాదు. సో అప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈ క్యాండిడేట్ మాత్రం ఖచ్చితంగా కొడతాడని. సో దేవుని కృప వలన ఎగ్జామ్ రాసినప్పుడు ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు, కానీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మా అన్నతో చెప్పాను, ఖచ్చితంగా డ్యామ్ షూ నేను కొట్టేస్తానని చెప్పాను. అన్నట్లే దేవుని కృప వలన నాకు 300 వచ్చింది ర్యాంక్, 300 వచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఏదైనా వర్కౌట్ కాలేదనుకోండి, మనం పరిశీలించుకోవాలి. ఎందుకు ఇది వర్కౌట్ కావడం లేదు? ఎందుకు ఈ వాక్యం నెరవేరడం లేదు? ఎందుకు నా జీవితము దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? సో అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పరిస్థితులు సరే, అవి ఎందుకు వచ్చాయి? వాటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము కదా? దేవుని యొక్క వాగ్దానం ఏంటి? కొంచెంగా విత్తితే కొంచెంగా పంట, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట. ఎందుకు రావడం లేదు? విస్తారంగా విత్తారంట, కొంచెమే పంట వచ్చిందంట.
జీతం వస్తుందంటే 2 రోజులకి 2వ తేదీకి అయిపోతుందంట. జోబుకు చిల్లున్నట్లు వారి యొక్క పరిస్థితి ఉందంట. జీతం సరిపోవడం లేదు. వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించడం లేదు. వారి చేతుల కష్టార్జితాన్ని డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, కోర్టులు వీరు అనుభవిస్తున్నారంట. వారి కష్టార్జితాన్ని అప్పిచ్చినటువంటి వాళ్ళు, బ్యాంకులు, వడ్డీలు వాళ్ళు మొత్తం వాళ్ళు అనుభవిస్తున్నారంట. కానీ కష్టార్జితాన్ని వారు అనుభవించడం లేదు. తృప్తి లేదు జీవితంలో. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. కొరత. ఏది కొనాలన్నా 2సారి ఆలోచించాలి. ఏది కొనాలన్నా 2సారి ఆలోచించాలి. ఏ స్థితికి రావాలి తెలుసా? మనము ఏదైనా కొనాలి అంటే రేటు చూడకూడదు. రేట్ చూడకూడదు. మనకు నచ్చిందంటే కొనేసేయాలి. అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. రేట్ చూడకూడదు. నచ్చిందా తీసుకో, నచ్చిందా తీసుకో. రేట్ చూడకూడదు. మరి ఎందుకు మన జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశోధన చేసుకోవాలి. అదే ప్రేయర్. లార్డ్, ఏంటయ్యా వీరిలాగానే ఉంది నా జీవితం కూడా. విస్తారంగా విత్తాం, ఎంతో కాలంగా విత్తుతున్నాం, సంవత్సరాల తరబడి విత్తుతున్నాం. పంట ఒక ఆయన ఉన్నాడంటే, ప్రభువా కనీసమైనా నేను విత్తిందన్నా ఇవో ప్రభువా, నేను విత్తినమైనా ఇవో ప్రభువా, నా జీవితం నిలబడుతుంది అని ప్రార్థన చేస్తున్నాడంట. విత్తినమైనా ఇవో ప్రభువా నాకు. విస్తారంగా విత్తేవాళ్ళు నేను ఒకనండి. రేపొద్దున రాబో రోజుల్లో నా ఫైనాన్షియల్ కండిషన్ చూసి చాలామంది ఆశ్చర్యపడతారు. ఎందుకంటే నేను విస్తారంగా, రహస్యంగా, విస్తారంగా నేను విత్తుతున్నా. నేను రహస్యంగా ఎంత విత్తుతున్నానో ఎవరికీ తెలియదు. విస్తారంగా విత్తుతున్నా. దేవుని జ్ఞానాన్ని పొందుకొని విస్తారంగా కాదు, అతి విస్తారంగా నేను పంట కోసుకొని పోతున్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క పద్ధతి ప్రకారం. యెహోవా ఆశీర్వాదము ఏమిచ్చినంట? ఐశ్వర్యం ఇచ్చినంట. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి. ఎక్కడుంది? అన్నిటి యందు సర్వసమృద్ధి ఎల్లప్పుడూ ఎక్కడుంది? 1వ తేదీ మాత్రమే ఉంటుంది. జోబు నిండుతుంది, అకౌంట్లో డబ్బులు పడితే 1వ తేదీ మాత్రమే. 2వ తేదీ వరకు మాయమైపోతుంది, ఆవిరైపోతుంది. వేర్ ఇస్ ద ప్రాబ్లం కదా? వేర్ ఇస్ ద ప్రాబ్లం? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎందుకు ఇలా ఉన్నాయని మీరు ఆలోచించండి అని ప్రభువు ఇక్కడ ఇశ్రాయేలులను ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇశ్రాయేలులను ప్రశ్నిస్తున్నాడు. 9వ వచనం చూడండి. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితురు కానీ కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టితిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు కదా. విస్తారంగా విత్తితే కొంచెమే పండిందంట. విస్తారంగా విత్తితే కొంచెమే పండిందంట. ఆ కొంచెం వస్తే అది కూడా చెదిరిపోయిందంట. ఓ చిన్న యాక్సిడెంట్ చాలు పాయ్, డబ్బులు పాయ్, ఓ 10,000, 20,000, 50,000 పాయ్. అనవసరమైన ఖర్చులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. అదొక దీవెన. అనవసరమైన ఖర్చులు. మనము కష్టపడి ఎవరినో పోషించేదానికి డాక్టర్లను, మెడికల్ షాప్ వాళ్ళను, లాయర్లను. ఒక ఆయన చనిపోయేటప్పుడు అని చెప్పాడట, నాకు ఒక చివరి కోరిక ఉంది, తీరుస్తారా అని అడిగారంట. చనిపోయేటప్పుడు నాకు చివరి కోరిక ఉందని తీరుస్తారా అని అడిగారంట. అంటే చెప్పండి ఏమి చివరి కోరుకోను. నేను తుది శ్వాస విడిచే ముందుగా నా కుడి ప్రక్కన డాక్టరు, నా ఎడం పక్కన నా లాయర్ ఉండాలి అన్నాడంట. నా కుడి ప్రక్కన మా ఫ్యామిలీ డాక్టరు, నా ఎడం పక్కన మా లాయర్ ఉండాలి. వారిద్దరు ఉండగా నా తుది శ్వాస విడవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అన్నాడంట. ఆ విన్న వాళ్ళకు డౌట్ వచ్చి ఎందుకు అలా కోరుకుంటున్నారు అని అడిగారంట. ఎందుకు అలా కోరుకుంటానని అడిగితే, ఏమండి యేసు ప్రభువు తుది శ్వాస విడిచినప్పుడు
కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్క ఒక దొంగ ఉన్నారు. అదే రకంగా నా డబ్బులన్నీ కూడా వీరు దోచుకొని తిన్నారు. ఈ పక్కన డాక్టర్, ఈ పక్కన లాయరు అని చెప్పి వారిద్దరి మధ్యలో ఉండి యేసుప్రభులాగా నా ప్రాణాన్ని వదలాలనుకున్నాను అన్నాడంట. ఎవరు తింటున్నారండి మన డబ్బులు? నేనైతే డబ్బుల కొరకు, మందుల కొరకు నయా పైసా ఖర్చు పెట్టడం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేసుకుంటా, ఒక్క రూపాయి నేను నష్టపోకూడదు, ఒక్క రూపాయి నేను అడుగుతా దేవుణ్ణి. మీరు అడుగకయ్యే పొందకుండా ఉన్నారు. దేవునితో కలిసి కూర్చున్నప్పుడు ఐ ఆస్క్ గాడ్, లార్డ్ రిబ్యూక్ ద డివరర్. నా పంటను, నా డబ్బులను ఎవడైనా సరే తినేయాలనుకుంటే గద్దించు. నా డబ్బులు ఏమంటే మోసపూరితంగా సంపాదించింది కాదయ్యా, కష్టపడి సంపాదించింది, నీతిగా సంపాదించినటువంటి ధనాన్ని ఎవ్వరూ తినకూడదు. నా ధనాన్ని మహా అంటే నాకు ఇష్టపూర్వకంగా నేను ఇవ్వాలి డబ్బులు. నేను ఇష్టపూర్వకంగా ఇస్తే వారు తినాలి తప్ప నా డబ్బులను ఎవ్వరు కూడా నాకు ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా తీసుకునే దానికి వీలు లేదు. దేవుడు చెప్పాడు కదా, మీ పంటను, మీ డబ్బులను తినివేసే పురుగులను నేను గద్దిస్తానన్నాడు. నువ్వు కాదు గద్దించేది, నువ్వు గద్దిస్తే వినదు, దేవుడు గద్దిస్తాడు. ఐ ప్రే పోకూడదయ్యా, ఒక్క రూపాయి నేను నష్టపోకూడదు, ఒక్క రూపాయి నేను మోసపోకూడదు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. వి నీడ్ టు ప్రే, లార్డ్ ఎక్కడ ఏవి ఆపేయాలి, ఏవి చేయాలయ్యా? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్ టు క్విట్? ఏవి వదిలేయాలి, ఏవి అలవర్చుకోవాలి, ఏవి వదిలిపెట్టాలి, ఏవి అలవర్చుకోవాలి? నాకు డాక్టర్ కావాలని ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేసుకున్నా, కష్టపడి చదవడం మొదలుపెట్టా, ఎక్కడెక్కడ నేను పొరపాట్లు చేసినా అవన్నీ కూడా సరి చేసుకున్నా. ఒకటిసారి కొట్టలేదు, రెండుసారి కొట్టలేదు, మూడోసారి కొట్టేశా. ఎక్కడైనా సీట్ వస్తుంది, ఏది రాష్ట్రం వచ్చింది. సిఎంసి వెల్లూరులో కూడా వచ్చింది నాకు సీట్, సిఎంసి వెల్లూరులో కూడా సీట్ వచ్చింది. అక్కడ కూడా నా మొండితనంతో నేను చేరను, నేను ఆంధ్రలోనే చేరుతానని చెప్పేసి మా నాన్న చెప్తే మా నాన్న ఆంధ్రలో కర్నూలులో చేర్పించాడు. నా డిజైరు ఉస్మానియాలో చేరాలని, హైదరాబాద్లో చేరాలని వచ్చిండేది, ఎక్కడైనా సీట్ వచ్చిండేది అనమాట. అంటే నేను ఆలోచించుకొని ఎక్కడెక్కడ నేను పొరపాటు చేశానో చూచి నేను అది సరి చేసుకుని నేను రాశాను, గెలిచాను, సాధించాను నేను. సో దేవుని యొక్క వాక్యంలో ఎటువంటి పొరపాటు లేదు. ఆ వాక్యాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం, స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. కొంతమంది వాగ్దానం నెరవేర్పు దగ్గరకు వచ్చి అక్కడ నోటికాడిది పోగొట్టుకున్నారు. చాలామంది నోటికాడిది పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి కదండి. లాస్ట్ మినిట్లో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అనుమతించరు. సంవత్సరం అంతా కష్టపడి అంటే ఎగ్జామ్ హాల్కి పోలేకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి. అలా దేవుని యొక్క వాగ్దానాల విషయాల్లో కూడా మనం ఉండకూడదు అన్నటువంటి భయము, జాగ్రత్త మనము కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో చర్చికి వచ్చి 2 పాటలు పాడి 4 మాటలు విని ఆమెను ఆశీర్వాదం తీసుకుని పోయేది కాదండి. క్రైస్తవ జీవితం అంటే వాగ్దానాల నెరవేర్పు, దేవునితో కలిసి నడవడం, సృష్టికర్తను తెలుసుకుని సృష్టికర్తతో కలిసి నడుస్తూ ఆ సృష్టికర్త యొక్క మాటలను విని, ఆ మాటలు నమ్మి, ఆ మాటను అనుభవించి నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు సజీవుడు అని లోకానికి ప్రకటించే దానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. వాగ్దానాల నెరవేర్పు 2024 సంవత్సరం ఒక్కసారి మన ప్రవర్తన గురించి ఆలోచించుకుందామా? ఎంతసేపున మన సమస్యలే, మన పరిస్థితులే. వాట్ అబౌట్ అవర్ బిహేవియర్? మన నిర్ణయాలు ఏంటి? మన ప్రయారిటీస్ ఏంటి? మన ప్రాధాన్యతలు ఏంటి? ఏది మనకు ఎక్కువైపోయింది? దేని చుట్టూ మన హృదయం తిరిగింది? దేని చుట్టూ మన మనసు తిరిగింది? దేని చుట్టూ మన నిర్ణయాలు తిరిగాయి? ఎక్కడున్నాం మనం? ఏ టైంలో ఎక్కడున్నాం? నేను ఎప్పుడు చెప్తున్నా కదా, సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన మనుషుల మధ్య ఉండాలి. మీకు వీలైతే ఉదయకాలం తాడిపత్రిలో వాక్యం చెప్పాను, దయచేసి వినండి. మీ భవిష్యత్తును నిర్దేశించేది,
మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారే మీ భవిష్యత్తును నిర్దేశించేవారుగా ఉంటున్నారు. సహవాసం సరిగా లేకుండా మనం ఎన్ని సర్కస్లు చేసినా కూడా మన గమ్యానికి మనం వెళ్ళలేము. ఇటువంటి కొన్ని అమూల్యమైన సంగతులు దేవుడు నా నోట పలికించాడు ఉదయకాలం. యూట్యూబ్లో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లిసన్ టు దట్ మెసేజ్, వాచ్ దట్ మెసేజ్. ఈ డిసెంబర్ మాసంలో అన్నీ కూడా సెటరేట్ చేసుకోవాలి. 2025 మామూలుగా ఉండకూడదు. సంవత్సరాలు జరుగుతుండగా ఏ మార్పు లేకుండా ఊరికి క్యాలెండర్ ఒకటి మారుతుంటుంది. చాలామంది జీవితంలో క్యాలెండర్ ఒకటి మారుతుంటుంది. ఇంకేం మార్పు ఉండకూడదు. మనం అలా ఉండకూడదని తీర్మానం చేసుకుని నిర్ణయించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో మనము ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం కనబెడదాం. ఇలా ప్రార్థన చేయండి, బైబిల్ తెరవండి, వాక్యం చదవండి, ఆలోచించండి. ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రభువా, నేను ఆలోచిస్తున్నానయ్యా, నా ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను, నాతో మాట్లాడు, నాకు చూపించండి, ఎక్కడ నేను మిస్ అయ్యాను చూపించండి. దావీదు రాజుగా వెళ్తున్నటువంటి దినాల్లో 3 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుంది. 1వ సంవత్సరం కరువు వస్తే దావీదు ఏమనుకున్నాడు అంటే న్యాచురల్ అనుకున్నాడు, కరువు మామూలుగా వస్తుంటే కదా అనుకున్నాడు. 2వ సంవత్సరం అలాగే అనుకున్నాడు, పట్టించుకోలే. 1వ సంవత్సరం పట్టించుకోలే, 2వ సంవత్సరం పట్టించుకోలే, 3వ సంవత్సరం కూడా కరువు ఉంటే అప్పుడు దావీదు కొంచెం మేల్కొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, ఏంటి నాయన ఇది, ఎందుకు ఇక్కడ కరువు ఉంది? నా దేశంలో స్తుతి ఆరాధన జరిగే ఈ దేశంలో, నీ నామాన్ని ఘనపరిచే ఈ దేశంలో, నీ చేత నియమించబడినటువంటి రాజు ఏలుతున్నటువంటి ఈ దేశంలో ఎందుకయ్యా కరువు ఉండకూడదే? ఎందుకయ్యా కరువు అంటే అప్పుడు సౌలు కుటుంబీకులు చేసినటువంటి నేరం గురించి దేవుడు చెబుతాడు. సౌలు కుటుంబీకులు చేసినటువంటి నేరం వలన దేశమంతా ఈరోజు ఇబ్బంది పడుతుంది. దాన్ని సెటరేట్ చేయి, ఈ కరువు పోతుందని దేవుడు చెప్పాడు. సెట్ చేసుకోవాలి. విచారణ చేయకుంటే అంతే, కరువు అలాగనే కొనసాగుతుంది. ఇన్ ద సేమ్ వే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో కూర్చుందాం. డిసెంబర్ మాసంలో ప్రార్థన మోడ్లో ఉందాం, అడుగుదాం, మ్యాండేట్ పొందుకుందాం, 2025 గురించి దర్శనాన్ని పొందుకుందాం, దేవుని స్వరం విందాం, వదిలేయాల్సినవి వదిలేద్దాం, ఏవి అలవర్చుకోవాలో అలవర్చుకుందాం, మార్చబడదాం, దేవుని కొరకు జీవిద్దాం, గొప్ప గొప్ప విజయాలను మనం అందరూ కూడా అనుభవిద్దాం. దేవుడి యొక్క మాటలు మనం ఎన్నికటిలో ఆయన ఫలింపచేయును గాక.